సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ఎద్దులాగా దేవుని పని కొరకు కష్టపడేవాడై ఉండాలి. నీ పిల్లల కొరకు నువ్వు కష్టపడి దేవుని కొరకు నువ్వు కష్టపడకపోతే దేవునికి అన్యాయం చేసిన వాడి అవుతావు. ఏ సంఘంలో విశ్వాసులు పరిచర్య కొరకు ఎద్దులాగా కష్టపడతారు, శరీరపు అలసట ఎరగకుండా ఆత్మల సంపాదన, సంఘ విస్తరణ, నూతన ఆత్మలను నడిపించాలి, ఆత్మలను స్థిరపరచాలి, దేవుని రాజ్య వ్యాప్తి మా ద్వారా జరగాలి, దేవుని రాజ్య విస్తరణ మా ద్వారా జరగాలి, మేము దేవుని పనిలో ఏదో ఒక పనిలో పాలిభాగస్తులం కావాలి, మేము ఉపయోగపడాలి, మా పిల్లలు ఉపయోగపడాలి, మా మనమ సంతానం ఉపయోగపడాలి, మా ముని మనమ సంతానం ఉపయోగపడాలి, దేవుని పనిలో మేము కూడా ఏదో ఒక విషయంలో పాలిభాగస్తులం కావాలని ఎద్దులాగా ఏ సంఘంలో ప్రజలు ప్రయాసపడి కష్టపడతారో గాదనే సంఘము నిండా విస్తారమైన నూతనాత్మలు నిండుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు.